ఆయన ఎప్పుడు మీరు రాసిన పాట మాయమవుతున్నాడమ్మ మనిషి అన్నవాడు అనే పాట కేసీఆర్ వినలేదంటారా? ఆయన వినకుండా కాదు, పాపము ఎనుగుద్ద పాండవ కథ అనేది ఒక కథ ఉన్నది ఇక్కడ. ఈ షో డెఫినెట్ గా చూస్తాడు, ఎందుకంటే చూడాలి. ఈ ఎన్నికలు నెత్తి మీద ఉన్నాయి. ఈ టైంలో అందశ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టే గ్యారంటీగా చూస్తాడు. ఆ పాట కొంతైనా వినిపిస్తే ఆయనకి ఏమైనా కనీసం ఏమైనా మార్పు వస్తుందేమో అని నేను అనుకుంటున్నా. అయితే ఒకటి లీడరు, నేను ఒక్క మనవి చేస్తాను ఇక్కడ. నా తల్లిని చెరబట్టనంత కాలం నేను ఎవ్వరికైనా తల వంచి సలాం చేస్తాను. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా కాదు మీరు అధికారంలోకి వస్తే కూడా నా తల్లిని చెరబడితే ఆయనకు పాఠం చెప్తున్నాం ఇవాళ మనం. ఆయనకు ఆల్రెడీ పాఠం వచ్చింది కూడా, ఒళ్ళులో వణుకొచ్చిందంటే పాఠం వచ్చినట్టే. కానీ లోకనానుడు ఒక్కడున్నది కేసీఆర్లో, రాజకీయ నాయకులలో కూడా అది ఉంటుంది. ఎనుగుద్ద పాండవ కథ అని వినడం వదిలిపెట్టడం, వీళ్ళే అన్ని తయారు చేయడాలు, ఈ ద్వంద్వ నీతులు ఉంటాయి వెళతాడు. కాబట్టి నేను మీ ఇంటర్వ్యూలో ఇలా రేవంత్ ఇంట్లో కూర్చున్నా, రేవంత్ ముందట కూర్చున్నా, అరే ఏమి కాంగ్రెస్ వాళ్ళకు పోతున్నాడా ఏంటి తెలంగాణ, కేసీఆర్ అందశ్రీ ఏమై ఎక్కడేం కాడు, తెలంగాణకు కట్టుబడే ఉంటాడు. తెలంగాణ అమ్మ పాదాన సందడి చేసి అందగానే ఉంటాడు. రేపు మీ వల్ల కూడా ఏదన్నా నా తెలంగాణకు ఇబ్బంది కలిగితే సారెంబడి ఎట్లబడి దేహములో సలిసంటలు పుట్టడానికి కారణభూతమైనో నా అమ్మను ఎవ్వరు చెరబట్టినా నా పని గదే ఉంటుంది, తిరగబడమే నా పని. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు. మనిషి అయితే ఇట్లా చెప్తారు సార్, మనిషి రూపంలో ఉన్న జంతువులు మనిషి అయితే ఎందుకు చెప్తారు నాన్న? మనిషి రూపములో ఉన్న మనిషికి ఇంకొకటి ఒక ఫిలాసఫీ చెప్పాలి. మనిషిలో 2 ముఖాలు అంటారు, కాదు, మనిషిలో 10 ముఖాలు ఉంటాయి. 5 జ్ఞానేంద్రియాలుగా 5 కర్మేంద్రియాలుగా ఉంటుంది. ఆయన ఒక్కొక్క ముఖంలోకి పరికాయ ప్రవేశం చేస్తూ పాపం 60 ఏళ్ళలో 50 ఏళ్ళలో రాజకీయ జీవితంలో నాకు భారతదేశంలో వాస్తవానికి కేసీఆర్ గారంత అబద్ధాలలో బతికిన లీడర్ అయితే నాకు ఈ దేశంలో కనబడ్డట్టు అయితే అనిపించలేదు.